బీజేపీ ఆరోపణ చేస్తున్నట్టుగా కావచ్చు, ముఖ్యమంత్రి పీఠానికి గండం ఏర్పడింది, మా అంటే కొద్ది రోజుల్లోనే ఆయన దిగబోతున్నారు, ఆయన పక్కన జరుపుతున్నారు, మరొక కాంగ్రెస్ నేతకు సీఎం పగ్గాలు అప్పచెప్పబోతున్నారు అని ఒక చర్చ, స్పెక్యులేషన్స్ బయటకు వస్తున్నాయి. దాని మీద మీ అభిప్రాయం? ఇప్పటికైతే అలాంటి అది ఎవ్వరి ఆలోచనలు లేవు. అంటే ముఖ్యమంత్రి ఇలా కళలకు వచ్చి అంత భయపెడుతున్నట్టు అర్థం. అది బీజేపీలకైనా బీఆర్ఎస్లకైనా నిలకడైన ప్రభుత్వం ఉంటుంది. అందరు కూడా క్యాబినెట్ మధ్యన కూడా అన్ని స్పర్ధలు, గతంలో రాజకీయ కొట్లాటలు అన్నీ పోయి ప్రభుత్వం మీద కాన్సన్ట్రేట్ చేసిండ్రు. ముఖ్యమంత్రిగా వారు సక్సెస్ అవుతున్న తీరు తట్టుకోలేకనే ఇలాంటి ఏది క్రియేట్ చేసేది. ఇప్పుడు పగోని పంచాంగం చెప్పమంటే మధ్యాహ్నమే సస్తామని చెప్తారు. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మేము అడుగుతున్నాం, మా పార్టీ మాకు తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి అది అనవసరంగా వాళ్ళు అనేదానికి మనం ఊతం ఇచ్చినట్టుగా ఉంటుంది తప్పితే మరొకటి కాదు. ముఖ్యమంత్రి కొనసాగుతాడు. తన యొక్క సామర్థ్యాన్ని రేపు తెలుగు ప్రజలు తెలుసుకునే రోజులు భవిష్యత్తులో ఉంటాయి. హామీలు నెరవేర్చట్లేదు. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఎలక్షన్ ముందు, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పక్కన జరుగుతున్నటువంటి ఆరోపణ. 6 గ్యారంటీలు అనే అమలు అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద టాస్క్ కాదు. మా టాస్క్ మీరు మొన్న విన్నర్గా నిన్న అనుకుంటా, ఉచిత విద్య ఎట్లా పేదలకు అందియాలి, పేదలకు కాదు అందరికీ, ఎవరైనా సరే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మాంటి పెంచడం. ఒక విద్యార్థి అయిందంటే వితౌట్ సింగిల్ ఎన్పి ఉచిత విద్య వైపు తీసుకుపోవడం ఒక లక్ష్యం. ఒక రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తే సింగిల్ ఎన్పి లేకుండా బయటికి రావాలి. ఇవి ప్రధానమైన లక్ష్యాలు ఉన్నాయి. రేపటి రోజున థర్డ్గా ఇప్పుడు మేమేమనుకుంటున్నాం, ఆర్థిక సంపద పెంపొందించడం ఎట్లా, ఈ ఆర్థిక విధ్వంసాలను తట్టుకోవాలంటే రీజనరేషన్ ఆఫ్ ది ఎకానమీ అనేది డెఫినెట్గా అది ఒక టాస్క్ ఉంటుంది. దీంతో మీరు చూస్తారు, ఎవరైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన గాడిలో పోవాల్సిందే. ఆరోగ్యశ్రీ చేస్తే అన్ని రాష్ట్రాలు ఎట్లా ఫాలో అయినరో రేపు తెలంగాణ మోడల్ చాలా మోడల్గా ఉండబోతుందని నాకు కాలేదు.